ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 5వ తారీఖు. ముందుగా ఏడిఆర్స్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు పాజిటివ్గా క్లోజ్ అయింది, డాక్టర్ రెడ్డీస్ పాజిటివ్గా క్లోజ్ అయింది, విప్రో న్యూట్రల్గా ఉంది ఫ్రెండ్స్, అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్గా ఉంది, ఇన్ఫోసిస్ అనేది నెగిటివ్గా ఉంది. అండ్ బుల్లిష్ అయింది కూడా ఏంటంటే మనకంత స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు, ఒక రకంగా ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపిస్తూ ఉంది ఏడిఆర్స్ నుంచి. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం చూస్తే పిఎస్యు బ్యాంక్స్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి, అండ్ రియాలిటీలో రికవరీ అనేది కనిపిస్తుంది. హెవీగా సెల్లింగ్ చేశారు రీసెంట్ డేస్లో. రియాలిటీలో మంచి స్టాక్స్ ఏదైనా ఉంటే కూడా మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు, అండ్ దాంట్లో కూడా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ కూడా చూసుకోవచ్చు. ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ నిఫ్టీ బ్యాంక్ అనేది పాజిటివ్గా ఉంది. వెరాజ్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, మెటల్స్ ఇవి డిఫెన్స్ సెక్టారు. ఎస్పెషల్ ఏంటంటే మనకి ఎఫ్ఎంసీజీ డిఫెన్స్ సెక్టర్ అనమాట. అంటే లైక్ ఏంటంటే మార్కెట్ ఏదన్నా తొందరగా కిందకి వెళ్ళిపోతుంది, ఏదైనా బ్యాడ్ న్యూస్ అనేది మార్కెట్లో ఫ్లో అవుతుందంటే ఎఫ్ఎంసీజీలో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఎనీహౌ ఏంటంటే దీంట్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తూ ఉంది మన ఇండిసెస్ నుంచి. అదేవిధంగా గ్లోబల్ క్యూస్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రష్యా చాలా పాజిటివ్గా ఉంది, అండ్ ఆఫ్ కోర్స్ సౌత్ కొరియా అండ్ డౌ జోన్స్ ఆల్మోస్ట్ న్యూట్రల్గా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వీక్గా ఉన్నాయి అని చెప్పొచ్చు. US 500 కానీ డౌ జోన్స్ కానీ. అండ్ జపాన్ అయితే చాలా వీక్గా కనిపిస్తుంది, ఇది ఏషియన్ మార్కెట్. అండ్ ఫ్రాన్స్ అండ్ హాంకాంగ్, జర్మనీ అండ్ ఆఫ్ కోర్స్ SGX నిఫ్టీ కూడా ప్రస్తుతానికి అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. యూరప్ నెగిటివ్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ లండన్ అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. మనకి అంత అగ్రెసివ్ బుల్లిష్నెస్ అయితే మార్కెట్లో కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఇకపోతే ఎకనామిక్ క్యాలెండర్ నిన్నటి రోజున మనకి ఫండమెంటల్ డేటా అనేది రావడం జరిగింది. ఓకే, జాబ్ ఓపెనింగ్స్ నెగిటివ్గా ఉంది, యూఎస్కి సంబంధించిన డేటా. అండ్ ఈరోజు ఇది ఫండమెంటల్ డేటా అనేది రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది వాచ్ చేస్తూ ఉండాలి. స్టాక్స్ బ్యాన్ లిస్ట్లో ఏం కనిపించట్లేదు. ఇకపోతే ఫ్రెండ్స్ ఎటువంటి ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ కూడా ఏంటంటే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. అదేవిధంగా ఇక్కడ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెక్ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 17,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది డౌన్ సైడు. అదేవిధంగా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్ మనకి ఇమీడియట్గా 17,500 ఉంది. స్ట్రాంగ్ పెద్ద రెసిస్టెన్స్ అంటే 17,700 దగ్గర కనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే ప్రతి స్ట్రైక్ దగ్గర కూడా ఏంటంటే మనకి ఒక రకంగా యూనిఫామ్గా కాల్స్ అండ్ పుట్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ కనిపిస్తుంది. ఇదేం చెప్తుందంటే మనకి మార్కెట్ని ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, రేంజ్ మార్కెట్ ఉండొచ్చు అని చెప్పేసి ఓ ఎక్స్పెక్టేషన్ అయితే మార్కెట్లో కనిపిస్తుంది ఓయా ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా. ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది చూసుకున్నట్టు ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ అయితే 322 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ 328 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. నెట్ ఫ్రెండ్స్ మనకి ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది, 6 కోట్లు మైనస్ అనేది కనిపిస్తుంది క్యాష్ మార్కెట్లో. ఇక డెరివేటివ్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ అండ్ ప్రొప్రైటరీ అండ్ డిఐఎస్ అయితే కొద్దిగా షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. వేరేజ్ ఫ్రెండ్స్ మనకి క్లయింట్ లాంగ్ పొజిషన్స్ అయితే బిల్డప్ చేసినట్టు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఇక డౌ జోన్స్ అనేది మనం ఒక బెంచ్ మార్క్ లాగా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం, కొద్దిగా పాజిటివ్గానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మార్కెట్ అయితే స్లోగా పికప్ అయితే అయింది. లోవర్ లోస్ క్రియేట్ చేసినప్పుడు కూడా పుల్ బ్యాక్ అనేది చాలా స్ట్రాంగ్గా తీసుకుంది డౌ జోన్స్. ప్రస్తుతం అయితే డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ఇక ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా నిఫ్టీ 50 మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ డైలీ టైం ఫ్రేమ్లో స్లోగా ఒక బాటమ్ అనేది క్రియేట్ అయింది 16,950 దగ్గర. అక్కడి నుంచి కూడా ర్యాలీ అయితే చేస్తుంది. లాస్ట్ 2 డేస్ నుంచి SGX నిఫ్టీలో న్యూట్రల్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇట్స్ అ డిప్ బై అనమాట. ఎవ్రీ డిప్లో కూడా బాయింగ్ ఆపర్చునిటీ అనేది చూసుకోవచ్చు మేబీ. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి డైలీ టెక్నికల్ సమరీ ఎలా ఉందనేది చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్లో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. అదేవిధంగా నిఫ్టీలో ఏంటంటే న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇక SGX నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది, SGX నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, దాన్ని బట్టి మన నిఫ్టీ ఎలా ట్రేడ్ అవుతుందని చూసే ముందు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మార్కెట్ అనేది కొద్దిగా ర్యాలీ అయింది. ర్యాలీ అయిన తర్వాత హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది. సో జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఫస్ట్ వీక్నెస్ని ఎప్పుడు కూడా ఇమీడియట్గా తొందరపడి తీసుకోవద్దు. మేబీ బేర్ ట్రాప్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ బేర్స్ని సెల్ చేయనిచ్చి
ఓకే, దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళే స్కోప్ అయితే ఉంది. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఇమీడియట్గా రివర్స్ ఎక్స్పెక్ట్ అయితే చేయట్లేదు. మేబీ కొద్దిగా కన్సల్టేషన్ తీసుకొని దెన్ ఏంటంటే ఏదైనా ఫాలోఅప్ క్యాండిల్ వస్తే దెన్ విల్ థింక్ అబౌట్ షార్టింగ్ ఆపర్చునిటీ. ఎనీ హౌ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నిఫ్టీ అనేది 17,398 అంటే 17,400 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ప్రస్తుతానికైతే ఇక్కడ నిఫ్టీ 17,520 దగ్గర ట్రేడ్ అవుతుంది. అది వచ్చేసరికి ఫ్రెండ్స్ 17,398 అంటే 400 అంటే దగ్గర ఫ్రెండ్స్ మనకి 100 పాయింట్ ప్లస్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో మనం బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికైతే మనకు ఒక రేంజ్లో అనేది కనిపిస్తుంది లాస్ట్ 3 డేస్ నుంచి. సో ఆ రేంజ్ ప్రకారం ఏంటంటే మీ యొక్క ట్రేడ్స్ అనేది ప్లాన్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.